న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాజీవ్ యువ వికాసం పథకానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని యువత అందరూ దరఖాస్తులు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారి పర్వతాలు కోరారు. బిజనపల్లి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులందరూ మార్చి 17 నుంచి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. యువకులందరూ ఈ స్కీమ్కు అర్హులు. ఈ స్కీము 50,000 నుంచి 4 లక్షల వరకు ఇచ్చే విధంగా 6,000 కోట్లతో ఈ స్కీమ్ని ప్రారంభించారు మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ పెద్దలు దామోదర్ రెడ్డి గారికి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వర రెడ్డి గారికి ఇందుకోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ స్కీమ్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్కు అప్లై చేసుకొని మీరు జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాల్సిందిగా ఈ స్కీమ్ని ప్రారంభించారు. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే ప్రజాపాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజల యువత మేల్కొల్పు కోసం ఈ స్కీము ప్రారంభించబడినది. కావున దయచేసి అందరూ అప్లై చేసుకోవాలి. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కుల విభేదాలుగా పెట్టి విభజిస్తూ బీసీ బంధాన్ని కొన్ని రోజులు, మైనార్టీ బంధాన్ని కొన్ని రోజులు, ఎస్సీ బంధాన్ని కొన్ని రోజులు, ఎస్టీ బంధాన్ని కొన్ని రోజులు, గొర్రెలని కొన్ని రోజులు, ఇలా అనేక స్కీములు పెట్టి అనేక విడతలుగా 10 సంవత్సరాల పాలనలో ఏ స్కీమును కూడా ఫుల్ఫిల్గా ఇవ్వక జనాలని మభ్యపెట్టి మోసం చేసింది. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పిండ్రు. మా ప్రజాపాలనలో ఆ విధంగా విభజించి పాలించకుండా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే స్కీములో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి ఒకటే స్కీము 50,000 నుంచి 4 లక్షల వరకు ఒకటే తాపలో అందరూ అప్లై చేసుకొని అందరూ తీసుకునే స్కీమును తెచ్చిన కావున ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మీ కార్డు, రేషన్ కార్డు మీరు ఎంతవరకు చదువుకున్నారో ఆ మెమో తర్వాత ఈ విధంగా మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరియు మరొకసారి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.